Good morning, everyone. So today we are going to learn our lesson गीत. ये कविता पाठ है. केदारनाथ अग्रवाल रचित गीत पाठ के बारे में हम जानेंगे. అంటే ఏంటమ్మా ఇవాళ మనం కేదార్నాథ్ అగ్రవాల్ గారు ద్వారా రచించింది గీత్ లెసన్ గీత్ పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్గా సోచే బోలియే గురించి అండ్ పుస్తకంలో మనకి ఇచ్చిన పిక్చర్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. అందులో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఇచ్చా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత విషయ ప్రవేశ చూద్దాం. నెక్స్ట్ కవి పరిచయం కూడా తెలుసుకుందాం. సో సోచే బోలియేలో ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి. ఒక పిక్చర్ ఇవ్వబడింది. ఆ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి మనకి సరౌండింగ్లో. ఓకే, చక్కటి పంట పొలాలు, దాంతోపాటు దాంతోపాటు ఏమేమి కనిపిస్తున్నాయి, ఒక కృషక్ అంటే కిసాన్ అంటే ఏంటమ్మా, ఫార్మర్ వర్కింగ్ ఇన్ హిస్ ఫీల్డ్. ఓకే, ఫార్మర్ ఏం చేస్తున్నాడు, తను పొలంలో పనిచేస్తున్నాడు. సరౌండింగ్ ప్రకృతి ఎంత చక్కగా అందంగా ఉందో చూడండి. దాంతోపాటు తను ఏం చేస్తున్నారమ్మా, పక్కన ఒక బాలుడు ఒక బాలిక ఇద్దరు చెట్లు మొక్కలు నాటుతున్నారు. పీకాక్ ఒకటి కనిపిస్తుంది. సరౌండింగ్లో సూర్యుడు, రెయిన్బో ఒక పక్కన మౌంటైన్స్ పిక్చర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రశ్న కూడా ఇచ్చా చూడండి, చిత్రమే క్యాకాయ దిఖాయి దే రే. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ఏమేమి కనిపిస్తున్నాయని. ఓకే, నెక్స్ట్ కిసాన్ ఖేతీ బారీ క్యోं करते हैं. కిసాన్ అంటే ఏంటమ్మా, మీనింగ్ కృషక్, ఫార్మర్. ఓకే, సో వాళ్ళు ఖేతీ బారీ క్యోं करते. ఖేతీ బారీ అంటే ఏంటమ్మా ఇక్కడ మీనింగ్. ఖేతీ బారీ అంటే వై దోస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఫార్మింగ్. సో ఫార్మింగ్ ఎందుకు చేస్తారు వాళ్ళు కిసాన్. సో కృషక్ కానీ కిసాన్ కానీ ఫార్మర్స్ కానీ మనకి పంటలు పండిపోతాయి. సో అన్నదాతలు మనకి పంటలు పండిపోతే ఫుడ్ గ్రెయిన్స్ మనకు వస్తాయా? నో, నాట్ పాసిబుల్. వాళ్ళు చేస్తేనే మనకి అన్నదాతలు మనకి ఏం చేస్తారు, ఫుడ్ గ్రెయిన్స్ మన త్రూ అవుట్ కంట్రీ వైడ్ కానీ అందరికీ. సో వాళ్ళు పండిస్తేనే మనం ప్రాపర్గా ఫుడ్ తినగలుగుతాం. సో పంట పండించడం వాళ్ళ వృత్తి అనమాట. అక్కడ మోర్ కబ్ నాచుతే. థర్డ్ క్వశ్చన్ చూడండమ్మా, మోర్ కబ్ నాచుతే అంటే ఏంటమ్మా. సో బేసికల్గా మోర్కి ఏమి ఇష్టమమ్మా, వర్షాకాలం ఇష్టం. కాబట్టి వర్ష ఋతువు वो क्या करते బాదलों को देखकर అంటే మేఘాలని చూసి వర్షం పడే ముందుగా ఏదైతే మబ్బులు కమ్మేస్తే అప్పుడు చాలా ఆనందంగా నృత్యం చేస్తాయి. నాచితే అంటే నృత్యం చేయడం అనమాట. అండర్స్టూడ్ మా. సో నెక్స్ట్ చూడండి, విషయ ప్రవేశంలోకి వెళ్దాం. విషయ ప్రవేశంలో ఏముంది, हमारा भारत कृषि प्रधान देश है. किसान हमारे देश की शान है. कृषक जीवन के माध्यम से गीतिकार भारतीयों में आशा का संचार करते हैं. इस गीत में मानव जीवन की सार्थकता का परिचय मिलता है. చూడండి విషయ ప్రవేశం స్పెషల్గా ఇందులో భారతదేశ్ కృషి ప్రధాన్ దేశ్. మన భారతదేశంలో మ్యాక్సిమం జనాల వృత్తి ఏంటమ్మా, కృషక్ అంటే కృషి ప్రధాన్ అంటే దే ఆర్ డూయింగ్ అ ఫార్మింగ్. మ్యాక్సిమం మెంబర్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ ఫార్మింగ్. కిసాన్ హమారే దేశ్ కి షాన్ హై. ఇక్కడ స్పెషల్గా ఈ గీత్ ద్వారా కిసాన్ గురించి, ఓకే, ఫార్మర్స్ గురించి గొప్పగా ఇక్కడ వర్ణించారు. వాళ్ళు మన దేశానికి వెన్నుముక్క అని చెప్పుకుంటాం కదా మనం. ఎవరు, ఫార్మర్స్. कृषक जीवन के माध्यम से गीतकार भारतीयों में आशा का संचार कराते हैं. కృషక్ జీవన్ సే అంటే ఫార్మర్స్ లైఫ్ నుంచి మనకి ఈ గీతగారు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు భారతీయమే ఆశాక సంచార్ కరాతే హై. మన భారతదేశంలో ఉన్న అందరి భారతీయులకి ఒక హోప్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫార్మింగ్ ఈజ్ నాట్ ఈజీ వన్. ఒక ఫార్మింగ్ చేయటం ఈజీ టాస్క్ కాదు. సో ఆ ఈజీ టాస్క్ కానప్పుడు వాళ్ళు ఏ విధంగా కష్టపడుతుంటారో, ఆ కష్టాన్ని ఎంత కష్టమైనా ఎంత బాధ వచ్చినా కూడా ఫార్మింగ్ అనేది వదిలిపెట్టరు, ఆ వర్క్ చేసుకుంటూ పోతారు. సో ఇదే విధంగా ప్రతి భారతీయుడికి ఏం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళ ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఒక హోప్ క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. इस गीत में मानव जीवन की सार्थकता का పరిచయం మిల్తా హై. ఈ గీత్ ద్వారా, ఈ గీత్ పాఠం ద్వారా మనకి మానవ జీవనం అంటే హ్యూమన్ లైఫ్లో మన లైఫ్లో సార్థకత పరిచయం మిల్తా హై. అంటే ఇది మనం ఏం సాధించాలి, మన లైఫ్ ఎందుకు ఉంది, ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కటి ఈ పాఠంలో మనకి డిస్కస్ చేయబడిందన్నమాట. సంక్షిప్తంగా చెప్పబడిందనమాట, షార్ట్ ఫామ్.
నెక్స్ట్ చూడండమ్మా కవి పరిచయం. సో గీత్ రచయిత ఎవరమ్మా? కవి చూడండి ఎవరున్నారు? కేదార్నాథ్ అగ్రవాల్. उनका जीवन काल दिया है. సో ఈ కవి పేరేంటి? కేదార్నాథ్ అగ్రవాల్. సో జీవన్ కాల్ దియా है सन 1911, మృత్యు है सन 2000. అంటే జీవన్ కాల్ అంటే మన లైఫ్ స్పాన్ ఇచ్చారమ్మా. ఎప్పుడు జన్మించారు ఆయన? 1911. అండ్ మా మృత్యు ఎప్పుడైంది? 2000. రచనా है पहला पानी, जिंदगी, वीरांगना आदि. నెక్స్ట్ పురస్కారం ఇవ్వబడింది చూడమ్మా. సాహిత్య అకాదమీ పురస్కార్, హిందీ సంస్థాన్ పురస్కార్. ఈయన గురించి కొంచెం మనం బ్రీఫ్గా చూద్దామమ్మా. సో కవి పరిచయం చూద్దామమ్మా. సో ఈయన జీవన పరిచయం చూసుకుంటే ఆధునిక హిందీ సాహిత్యంలో ఈయన ప్రగతివాది ధారాకే ప్రముఖ కవి అని చెప్పబడతారమ్మా. ఇది ఎక్సెస్ అమ్మా, మీకు కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుందని చెప్తున్నాను. సో ఎగ్జామ్లో అయితే రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేళ్ళకి ఈయనకి ఏమేమి సాహిత్య పురస్కారాలు కానీ అవార్డు కానీ ఇవ్వబడ్డాయని చెప్తున్నారు ఇక్కడ. సాహిత్య అకాదమీ పురస్కార్, హిందీ సంస్థాన్ పురస్కార్, ఇంకోటేమో సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ కూడా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈయన ఎక్కడ జన్మించారని చెప్పుకుంటున్నాం మనం? ఎప్పుడు జన్మించారని చెప్తున్నామమ్మా? 1911 ఏప్రిల్ 1వ తేదీన 1911 జన్మించారు. ఎక్కడ జన్మించారు ఈయన? బాందా డిస్టిక్లో, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. అండ్ వాళ్ళ ఫాదర్ పేరని చెప్పుకుంటాం మనం, శ్రీ హనుమాన్ ప్రసాద్. హనుమాన్ ప్రసాద్. నెక్స్ట్ వచ్చాకమ్మా, సో ఆయన మృత్యు ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగిందమ్మా? ఆయన ఎప్పుడు చనిపోయారని చెప్తున్నారు? 2000లో. నెక్స్ట్ అమ్మా ఈయనకి రచన చూడండి, ఆయన రచించిన ఏదైతే రచనలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఇచ్చిన ఏంటి అమ్మా మీకు పాఠంలో ఏమి ఇచ్చారు? పహలా పాని, జిందగీ, వీరాంగన. ఇంకా ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకొంచెం కొన్ని తెలుసుకుందామమ్మా మనం ఈయన గురించి. సో ఏమేమి రాశారని చెప్పుకుందాం అని కవితలు చెప్పుకుందామమ్మా. ఫస్ట్ యుగ కి గంగా, नींद के बादल, गुल मेहंदी, फूल नहीं रंग बोलते हैं, लोक आलोक, कहे केदार खरी खरी, ఆగ కా ఆయినా, జో శిలాయే తోడతే హై, ఇలా చాలా ఉన్నాయమ్మా. నెక్స్ట్ వచ్చేళ్ళకి సో ఈయనకి పురస్కారం సమ్మానాలు ఇవ్వబడ్డాయమ్మా. అవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం పాఠంలోకి లెసన్లోకి వెళ్ళిపోదాం. చూడండి గీత్. इसी जन्म में इसी जीवन में हमको तुमको मान मिलेगा, गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा, क्लेश जहाँ है फूल खिलेगा, हमको तुमको त्राण मिलेगा, फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा, दीप बुझे हैं जिन आँखों के, उन आँखों को ज्ञान मिलेगा, विद्या की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा, मैं कहता हूँ फिर कहता हूँ, हमको तुमको प्राण मिलेगा, मोरों सा नर्तन करने को पूरा हिंदुस्तान मिलेगा. చూడండి ఇక్కడ ఇచ్చిన పిక్చర్ కూడా చూడండి. ఆ తర్వాత వచ్చాలకి మనకేమి ఇచ్చారో ఈ పోయంలో మనం తెలుసుకుందాం, ఈ గీత్లో తెలుసుకుందాం. సో ఈ గీత్లో ఏమంటున్నారు కేదార్నాథ్ అగ్రవాల్ గారు, మనకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ 2 లైన్స్ చూద్దామా. ఇసీ జన్మ మే ఇస్ జీవన్ में हमको तुमको मान मिलेगा, गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. ఫస్ట్ ఆంజా చూడండి ఇక్కడ. ఇసీ జన్మ మే ఇస్ జీవన్ మే, కేదార్నాథ్ అగ్రవాల్ గారు చెప్తున్నారు. సో మనం ఎక్కడ జన్మించామా? ఈ భారతదేశంలో జన్మించాం. సో ఈ భారతదేశం గురించి దాని తన గొప్పతనం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో భారతీయులు, ప్రతి భారతీయులకి మెసేజ్ ఇస్తున్నారు, చెప్తున్నారు. ఇసీ జన్మమే ఇస్ జీవన్, మనం ఇక్కడ జన్మించాం, ఇది మన జన్మభూమి, ఇది మన లైఫ్. సో మన అందరికీ ఇక్కడ హమ్కో తుమ్కో, మీకు మనకు అందరికీ మాన్ మిలేగా. మాన్ అంటే ఏంటమ్మా ఇక్కడ మీనింగు? గౌరవం, ఆదర్, రెస్పెక్ట్ అని చెప్పొచ్చు. సో మనకి ఈ భారతదేశంలో, ఈ భారత జన్మభూమిలో మనకి ఈ జన్మలోనే, ఈ లైఫ్లోనే మనము మనందరికీ రెస్పెక్ట్ వస్తుంది అని చెప్తున్నారు. ఏ విధంగా వస్తుంది? సో మనం చేసే మన కర్తవ్యాలను బట్టి, మన డ్యూటీని బట్టి, మన పనిని బట్టి వస్తుంటుంది అని చెప్తున్నారు. దానికి మీకు ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చారు. గీతోं की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा, గీతం కి ఖేతీ కర్నే అంటే మనకి ఇక్కడ కంప్లీట్ స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం ఉంది కదా. సో మనం ఏ విధంగా ఖేతీ కరణకు పూరా హిందుస్థాన్ మిలేగా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతదేశం మొత్తంలో
ఓకే. ఏదైనా వ్యవసాయం ఎంచుకోవచ్చు, ఏదైనా వృత్తి ఎంచుకోవచ్చు. అది ఏదైనా గాని అందులో మన త్రూ ఔట్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడైనా చేసుకోగలుగుతాం. ఆ ఫ్రీడమ్ మనకి ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ అండి. क्लेश जहाँ है फूल खिलेगा, हमको तुमको त्राण मिलेगा, फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. క్లేష్ జహా హై. క్లేష్ అంటే ఏంటమ్మా ఇక్కడ మీనింగ్? క్లేష్ అంటే ఏంటమ్మా మీనింగ్ ఇక్కడ? ద్వేషాలు. నెక్స్ట్ కష్టం అనొచ్చు, ద్వేషం అనొచ్చు, కష్టం అనొచ్చు. సో వహా ఫూల్ ఖిలే, ఇక్కడ మనకి ఈ భారతదేశంలో చిన్న చిన్న ఇష్యూలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు. అక్కడ ఉన్న ప్లేస్లోని మనకి ఏమంటున్నారు? ఫూల్ ఖిలేగా. ఆ కష్టాలు పర్మనెంట్గా ఉంటాయా? నో. అవి ఒక ఫూల్ ఖిలేగా అంటే ఏంటమ్మా ఇక్కడ ఫ్లవర్ మాదిరిగా సుఖం మనకి చిన్నగా ఆటోమేటిక్గా వస్తుంది. మనం జాగ్రత్తగా ఓపికగా ఉండాలి అని చెప్తున్నారు. హమ్కో తుమ్కో త్రాణ్ మిలేగా. హమ్కో తుమ్కో త్రాణ్ మిలేగా అంటే ఈ క్లేశాలు కానీ, దుఃఖాలు కానీ, కష్టం కానీ ఇవన్నీ మొత్తం తొలగిపోయి మనకి మంచిగా సుఖం రూపీ ఫ్లవర్స్ లాగా, పూల్లాగా ఆనందం మనకి లభిస్తుంది. హమ్కో తుమ్కో అంటే మన అందరికీ ఏమొస్తుందమ్మా? మంచి పొజిషన్, మంచి స్థానం పొందగలుగుతామని మనం చెప్తున్నారు. फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. దుఃఖం వెళ్ళిపోయి ఓకే. ఆ పూల పూలోన్ చేసా అంటే ఫ్లవర్ లాగా సుకుమారంగా ఉన్న ఆనందం ఏదైతే ఉందో అలాంటి లైఫ్ మనకి పొందుతాం అని చెప్తున్నారు. ఫూలోంకి ఖేతీ కర్నేకు పూరా హిందుస్థాన్ మిలేగా, యహా ఆరామ్ సే హమ్ జీవన్ సే సక్తే అంటే ప్రశాంతంగా మన లైఫ్ని మనం గడపవచ్చు అనొచ్చు, లేకపోతే పొందవచ్చు అని చెప్పుకోవచ్చు. దీప్ బుజే హే జిన్ ఆంఖోं నెక్స్ట్ అని చూడమ్మా. दीप बुझे हैं जिन आँखों के, उन आँखों को ज्ञान मिलेगा, విద్యా की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. చూడండి ఇక్కడ ఏమంటున్నారు? దీప్ బుజే హే జిన్ ఆంఖోं के, उन आँखों को ज्ञान मिलेगा. దీప్ అంటే ఏంటమ్మా ఇక్కడ? దీప్ అంటే ఏంటమ్మా? దియా అనొచ్చు, జ్యోతి. ఓకే. ఆంఖోంకి, ఆంఖోంకి అంటే మన కళ్ళు. ఇక్కడ ఆంఖే అంటే ఐజ్ అమ్మా, కళ్ళు. ఓకే. నయన్ అనొచ్చు. ఓకే. పర్యాయవాచి నయన్. ఓకే. అక్షు. సో జ్ఞాన్ మిలేగా. ఇక్కడ ఏం చెప్తున్నారు? దీప్ బుజే ఆకు కంటే ఇక్కడ బ్లైండ్ కాదు. ఇక్కడ ఏమంటున్నారమ్మా? అజ్ఞానంతో ఎవరికైతే కళ్ళు మూసుకుపోయి ఉన్నాయో వాళ్ళకి జ్ఞానం రూపి జ్ఞానరూపి దీపంతో మనం వాళ్ళ కళ్ళు తెరిపియొచ్చు అని చెప్తున్నారు. అలాంటి విద్యాకి ఖేతి అంటే ఎప్పుడొస్తుంది? మనం ఎవరికైతే ఇల్లిటరల్ పర్సన్‌కి లిటరసీ అంటే సాక్షరం చేస్తామో అప్పుడు ఆ సాక్షరత పెరిగే కొద్దీ మనకి నాలెడ్జ్ వస్తది. ఎడ్యుకేషన్ ఇవ్వగానే నాలెడ్జ్ వస్తది. ఆ నాలెడ్జ్ రాగానే ప్రతి ఒక్కరు ఏమవుతారమ్మా? మంచిగా అందరికీ నాలెడ్జ్ పొందిన తర్వాత ఎవ్రీవన్ విల్ బి ద క్లెవర్ వన్. వాళ్ళకన్నీ తెలుస్తాయని అర్థమవుతాయి. కాబట్టి సో ఇది ఎక్కడ జరుగుతుందంటున్నారు? మన హిందుస్థాన్‌లోనే, మన ఇండియాలోనే, మన భారతదేశంలో జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చెప్తున్నారు అగ్రవాల్ గారు. मैं कहता हूँ फिर कहता हूँ, हमको तुमको ప్రాణ్ మిలేగా. నేను చెప్తున్నాను. ఓకే. అగైన్ అండ్ అగైన్ నేను అదే చెప్తున్నాను. హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా. మనందరికీ ఏమొస్తుందమ్మా ఇక్కడ? సో ప్రాణం ఒక లైఫ్ ఉంది. మన లైఫ్ ఇక్కడ మనమే సెట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ పేషెన్స్ అండ్ వీ హ్యావ్ టు డూ ద హార్డ్ వర్క్ కంటిన్యూస్లీ అని చెప్తున్నారు. మోరోన్ సా నర్తన్ కర్నేకో పూరా హిందుస్థాన్ మిలేగా. మనం ఒక గోల్, ఒక అచీవ్మెంట్, ఒక అంబిషన్ పెట్టుకున్నాం. అది అచీవ్ అయ్యాం అనుకోండి, ఆనందంగా, సంతోషంగా ఏం చేస్తామమ్మా? నాట్యం చేస్తాం. ఏ విధంగా? మోరూన్సా అంటే ఏ విధంగా అయితే వర్షాకాలంలో మేఘాలను చూసి మోర్ అంటే ఓకే. మయూర్ నృత్యం చేస్తుందో, నాట్యం చేస్తుందో అదే విధంగా మనం అనుకున్నది మనం సాధించిన తర్వాత ఆ ఆనందానికి హద్దులుండవు. అదే విధంగా మనం ఏ విధంగా అయితే నృత్యం చేస్తాం, మోర్ నృత్యం చేస్తుందో అదే విధంగా మనం కూడా ఆనందంతో ఉన్నాము అని చెప్తున్నారు. ఇది ఎక్కడ జరిగిద్దంట? ఇది కేవలం మన హిందుస్థాన్‌లో, మన భారతదేశంలోనే జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇంత చక్కగా మన గీత పాఠం ద్వారా మనకి మన లైఫ్‌లో ఉన్న ఏదైతే ఇబ్బందులున్నాయో, సమస్యలున్నాయో అవి ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలి? మనం అనుకున్నది ఎలా సాధించాలి? మనం అనుకున్నది ఈ గోల్‌ని అచీవ్ ఎలా చేయాలి? మన అంబిషన్‌ని ఎలా రీచ్ అవ్వాలి? అని కేదార్‌నాథ్ అగ్రవాల్ గారు చెప్తున్నారు. దాంట్లో ఎగ్జాంపుల్‌గా కృషక్ అంటే ఏంటమ్మా? కిసాన్, ఫార్మర్స్ ఏ విధంగా కష్టపడుతుంటారు. దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ డే అండ్ నైట్.
ఇట్స్ నాట్ అ వన్ డే టాస్క్. అది ఒకరోజు టాస్క్ అయితే కాదు. కానీ వాళ్ళు రెగ్యులర్‌గా ఏది ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా గూడా దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. దే ఆర్ నెవర్ గివ్ అప్. ఓకే. వాళ్ళు ఎప్పుడు గివ్ అప్ ఇవ్వరు. అలాగే మనం గూడా మీరు అనుకున్నది ప్రతి ఒక్క అంబిషన్, గోల్ సాధించిన వరకు మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. హార్డ్ వర్క్ చేయాలి. దానికి రిలేటెడ్‌గా అని చెప్తున్నారు. ఈ విధంగా మనకి ఏం చెప్పబడిందమ్మా? ఈ గీతం పాఠం ద్వారా కేదార్‌నాథ్ అగ్రవాల్ గారు మన లైఫ్ ఎలా ఉందో, ఎలా ఉండబోతుందో, మనం ఎలా దాన్ని సెట్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి ఒక మెసేజ్ రూపంలో ఎంత చక్కగా చెప్పబడ్డారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లిజన్ ఇట్ ప్రాపర్లీ అండ్ యూజ్ ఇట్. I hope all of you understand that one. Thank you everyone.